సాయి ఈశ్వర్, మాధురి రాథోడ్ వీళ్ళిద్దరిట్ల తప్పు ఎవరు? మనం చూస్తూనే ఉన్నాం. ఈ వీడియో ఏదైతే ఉందో హోటల్లో దొరికినటువంటి వాళ్ళని పట్టుకున్నటువంటి సాయి ఈశ్వర్ భార్య పట్టుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో అది మొత్తం సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోతా ఉంది. అసలు దీని గురించే యూట్యూబర్స్ అందరూ కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఒక బిల్లం దొరికినట్టు అయిపోయింది నా లాంటి యూట్యూబర్కి. అయితే అసలు ఎవరు తప్పు అనేది కొంచెం మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, పచ్చిగా మాట్లాడుకుందాం, ఉన్న నిజాలే మాట్లాడుకుందాం. అయితే ఇది దొరికిన తర్వాత అంటే ఈ సాయి ఈశ్వర్ మాధురి రాథోడ్ ఆ సాయి ఈశ్వర్ భార్య వాళ్ళ బంధువులు పట్టుకున్న తర్వాత సాయి ఈశ్వర్ భార్య ఏమని మాట్లాడుతూ ఉంది? నా భర్త చాలా మంచోడు, 7 సంవత్సరాల నుంచి నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు, మా పాపను బాబు మంచిగా చూసుకున్నాడు, అందుకే నేను ఆయన మీద ఎలాంటి ఆరోపణలు కూడా చేయదలుచుకోలేదు, అంతా ఆ అమ్మాయి చేసింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ఆమెతో పాటు ఇంకా చాలా మంది కూడా వీడియోలో రికార్డు ఉన్నటువంటి ఆ వీడియోలో కూడా మనం విన్నది ఏంటంటే నీకు పెళ్ళైన భర్తనే దొరికిందా, పెళ్ళైన అబ్బాయి దొరికిందా, ఇంకెవరు దొరకలేదా అని ఒక అమ్మాయి మాట్లాడతాం. అదే ఇప్పుడు కొంచెం నిజాలు మాట్లాడుకుంటే, ఇప్పుడు సాయి ఈశ్వర్ భార్య చెప్పినట్టుగా ఆమెను పోయి ఆయన మీద పడితే, మాధురి రాథోడ్ పోయి ఆమె మీద పడితే నేనేం చేయాలని చెప్పేసి అని అన్నాడు అని చెప్పేసి సాయి ఈశ్వర్ భార్య అంటా ఉంది. మరి ఆయనకు తెలియదా? నాకు పెళ్ళయింది, బిడ్డ నా కొడుకు ఉన్నాడు అని తెలియదు ఆయన. ఇప్పుడు సాయేశ్వర్ భార్య చెప్పినట్టుగా నా భర్త మంచోడు, ఆమెను వచ్చి మీద పడ్డది, ఆమె వచ్చి మీద పడితే నేనేం చేయాలి అని చెప్తా ఉన్నది కదా. అసలు ఆయనకి ఇంట్రెస్టే లేకపోతే అసలు మీద పడుతుంది, ఇంకా గుంజుతేంది, ఏం చేస్తేంది? అసలు ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా మొత్తం బలయ్యేది అమ్మాయిలే, ఆడోళ్ళే. ఎక్కడైనా చూడండి, అమ్మాయి బరితెగించింది, ఆమె బరితెగించింది, అంత ఎందుకు ఆమెకు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈయన కూడా మాధురి రాథోడ్ మీద పాపం చాలా చాలా విమర్శ వస్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అమ్మాయి తప్పు అని మాట్లాడుతూ ఉన్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళ విషయం బయటపడనంత వరకు మాత్రమే వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళ విషయం కూడా బయటపడితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య ఒప్పందం జరిగి పరస్పర అంగీకారంతో కలిసినటువంటి ముచ్చట. అటువంటి ముచ్చట తీసుకుపోయి ఒకరికి అంటగడితే అది ఎంతవరకు కరెక్ట్? అక్కడ దొరికింది ఇద్దరు, కానీ తప్పంతా ఒకరి మీద, అది కూడా బలహీనులుగా చూపెడుతున్నటువంటి ఆడోళ్ళ మీద. ఇది అస్సలు అంటే అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు అంగీకారంతో కలుసుకున్నారు. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు సాయి ఈశ్వర్ భార్య కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాధురి రాథోడ్ కుటుంబం కానీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కూడా అవకాశం లేదు. ఎందుకంటే మన దేశంలో ఇల్లీగల్ ఎఫర్స్ అనేవి ఇల్లీగల్. అవి ఇట్లా ఫలానా ఎంతో నా భార్య ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, మన ఫలానామతోటి భర్త ఎఫ్ఐఆర్ పెట్టుకుని చెప్పడానికి లేదు, కంప్లైంట్ ఇవ్వడానికి లేదు. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు, కేసు కూడా పెట్టదు. ఎందుకంటే అది పరస్పర అంగీకారంతో జరిగినటువంటి ముచ్చట కాబట్టి, అది కూడా మేజర్స్ కాబట్టి. ఎందుకంటే మేజర్స్ని ఎవరు ప్రభావితం చేయలేరు కదా. ఇప్పుడు సాయేశ్వర్ భార్య అన్నట్టు కదా, సాయేశ్వర్ ఆయన కూడా మేజరే కదా. ఆయన మైండ్ కూడా ఎవరు కాల్కులేట్ చేయలేరు కదా, ఎవరు కూడా ఒత్తిడి చేయరు కదా. ఆయనకి ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తారు అట్లా? వీళ్ళిద్దరే కూడా ఫ్యాన్ బేస్ చాలా ఉంది. మంచి మంచి ఫోక్ ఇండస్ట్రీలో మంచి మంచి పాటలు చేశారు. మాధురి కూడా చాలా చాలా ఫేమస్ ఉంది. ఆమెను ఇష్టపడే అబ్బాయిలు అసలు లక్షలలో ఉంటారు, 1000 మంది ఉంటారు, తెలియదు. అలాంటి అమ్మాయి అట్లా పోయి చేసిందనంటే ఎట్లా చెప్పు? నాకైతే ఒక్కనే బ్లేమ్ చేయడం అనేది నాకు నచ్చలేదు, అది కరెక్ట్ కూడా కాదు. ఒకవేళ నేను చెప్పింది మీకు తప్పు అనిపిస్తే మాత్రం తప్పని చెప్పి, కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా దృష్టిలో ఇద్దరిది కూడా తప్పే, ఏమంటారు కామెంట్ చేయండి.